మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 6కి ముగింపు పలకబోతున్నారు. ఆదివారం నాటితో బిగ్ బాస్కి ఎండ్ కార్డ్ వేసి విన్నర్ని ప్రకటించబోతున్నారు. అయితే హౌస్లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, కీర్తి. ఈ 6 టైటిల్ రేస్లో ఉండగా ఈ 6లో ఒకరిని మిడ్వీక్ ఎలిమినేషన్లో భాగంగా బయటకు పంపబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రీసత్య ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తిలలో ఒకరు విన్నర్ కాబోతున్నారు. అయితే వీళ్లలో రేవంత్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ విన్నర్ కావాలంటే ఒకటి ఈ షోకొచ్చి ఆడియన్స్ మద్దతుని కూడగట్టుకుని విన్నర్ కావడం. గతంలో సన్నీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్లు ఇలాగే విన్నర్ అయ్యారు. రెండోది ఉన్న ఇమేజ్తో విన్నర్ కావడం. ఈ సీజన్లో అయితే షోకి వచ్చి ఇమేజ్ సంపాదించిన వాళ్లైతే లేరు కాబట్టి ఉన్నవాళ్లలో కాస్త ఇమేజ్ ఉన్నది రేవంత్కే కాబట్టి అతనికే విన్నర్ అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. పైగా బిగ్ బాస్ వాళ్లు హోస్టు నాగార్జున కూడా మొదట్నుంచి రేవంత్కి మద్దతుగా ఉండడంతో రేవంత్ విన్నర్ కావడం ఫిక్స్ అని ముందే ఫిక్స్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్లే, ఒకప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా చెప్పుకున్న బిగ్ బాస్ గురించి ఈ సీజన్ ప్రభావంతో వరస్ట్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా చెప్పుకుంటున్నాం. ఇలాంటి షోకి విన్నర్ ఎవడైతే ఏంటి కానీ త్వరలో విన్నర్ కాబోతున్న రేవంత్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి. బిగ్ బాస్ చూసే వాళ్లకి సీతా సుబ్బలక్ష్మి సుపరిచితమే. ఫ్యామిలీ వీక్లో భాగంగా రేవంత్ కోసం హౌజ్లోకి వెళ్లి తన మాట తీరుతో, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నారు సీతా సుబ్బలక్ష్మి. రేవంత్లో కన్నింగ్ లక్షణాలున్న ఆమె తల్లి మాత్రం ప్యూర్ సోల్తో మాట్లాడి అలరించారు. తాజా ఇంటర్వ్యూలో సీతా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ రేవంత్ కడుపులో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాడని, తండ్రిని కూడా చూడలేదంటూ ఎమోషనల్ అయ్యారు. నా బిడ్డలే నాకు వరం, మా ఆయన వెళ్లిపోతూ నాకు రత్నాల్లాంటి బిడ్డల్నిచ్చారని ఇప్పటికీ సంతోషపడతా. మా ఆయన బంగారంలాంటి పిల్లల్నిచ్చారని దేవుడికి దండం పెట్టుకుంటాను. మా ఆయన పేరు శంకర, శివుడి పేరు. నాకు మొదటి అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత రేవంత్ కడుపులో ఉండగానే మా ఆయన చనిపోయారు. రేవంత్ పుట్టాక తండ్రిని చూడలేదు. భర్త లేకుండా 2 పిల్లల్ని పెంచానంటే నా ఫ్యామిలీ వల్లే. మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు నన్ను, నా పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చారు. చాలా బాగా చూసుకున్నారు. ఆ రోజు మా వాళ్లే నాకు అండగా నిలబడకపోతే నేనే నా బిడ్డలతో రోడ్డుపై పడేదాన్ని. కాని నా కొడుకుల్ని చూసి గర్వపడేట్టుగా పెంచారు. రేవంత్ పుట్టిన తర్వాత నీకు నాన్న లేడు అని తెలిస్తే మనసులో పెట్టుకుంటాడని, మీ నాన్న దుబాయ్లో ఉంటాడని చెప్పాం. మా అన్నయ్యలు చెప్పొద్దని అన్నారు. ఇప్పటికీ నాన్న గురించి బాధపడుతూ ఉంటాడు రేవంత్. అందుకే వాణ్ణి చూస్తే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి ప్రేమకు నోచుకోలేదు. కనీసం చూడనైనా చూడలేదని, నా బిడ్డలకి దేవుడు అన్ని ఇచ్చాడు కాని తండ్రిని లేకుండా చేశాడని. రేవంత్కి నా లక్షణాలే వచ్చాయి కాని వాడికి ఉన్నంత కోపం నాకైతే లేదు. కాసేపు కోప్పడినా మళ్లీ మామూలైపోతాడు. వాడి కోపం పాలపొంగులాంటిది అంటూ చెప్పుకొచ్చింది రేవంత్ తల్లి.